కన్న తండ్రే పిల్లల్ని చేసుకున్న భార్యని హతమార్చడం జరిగింది. మీ మమ్మీ ఉన్నప్పుడు ఏదో కష్టం చేసుకొని చేసేది, ఏంది ఈరోజు మీ పరిస్థితి? అడుగు తినే పరిస్థితి ఉంది సార్. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడా సార్, ఇక్కడ కూర్చున్నాడా సార్, కూర్చోలే. ఈ చుట్టుపక్కల మా మమ్మీ ఉందా సార్, ఈ రోడ్ కాడ కూర్చోవాలి సార్, ఇట్లా ఆడుకోవాలి సార్, ఏం లేదు ఇంకా లేదు సార్. నమ్మకం ఉండాలి సార్, వాళ్ళ కూరి శిక్ష అయ్యకుంటే సార్ మా మమ్మీ ఏమంటే నేను పోతా సార్ పైనికి. అంటే ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే ఒక్కడు ముగ్గురిని ఏ విధంగా చంపగలిగిండు? మా డాడీ ఏమో మా మమ్మీకి ఇక్కడ కొట్టింది సార్, తల మీద కొట్టింది సార్, ఈ మొత్తం బ్లడ్ వచ్చినాయి సార్. బ్లడ్ వచ్చి ఎప్పుడు మొన్న చేసినప్పుడా అంతకన్నా ముందా? మేము చిన్నప్పటి నుంచి పుట్టినాం కానీ ఎప్పుడు ఇప్పియాలి సార్. మీకు బట్టలు కూడా కొనియాలి మీ డాడీ? ఒక్క జత కూడా కొట్టియాలి ఇప్పియాలి సార్. మా మమ్మీ ఏమో కూలీ నాలి చేసి వేరే వాళ్ళ ఇల్లు పోయి కూలీ నాలి చేసి మాకు ఇస్తుంది సార్, బట్టలు కొనిపించింది సార్. నేను, మా తమ్ముడు, మా చెల్లె, మా అక్క, నా బిడ్డలు కాదు వారు అని అంటున్నాడంట సార్ పోలీస్ స్టేషన్. మీరు నాకు పుట్టలేదు వాళ్ళు నా పిల్లలు కాదంటున్నాడా? అంటున్నాడంట సార్. కన్నోడే పిల్లల్ని పొట్టన పెట్టుకొని భార్యని చంపేసిండు అంటే ఇది నమ్మసక్కంగా లేదు, ఒక్కడే చేసిండంటే. హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. అండ్ ఈరోజు మనం పులిగోనిపల్లి తాండాలో ఉన్నాం. అండ్ ఇక్కడ కన్న తండ్రే పిల్లల్ని చేసుకున్న భార్యని హతమార్చడం జరిగింది. అంటే తరచుగా ఇవి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎంత అవేర్నెస్ ఇచ్చినా, ఎన్ని విధాలుగా మాట్లాడినా, అంటే ఇది పోయే కాలానిక ఇంకోట పక్కన పెడితే ఈరోజు ఇద్దరు పిల్లల్ని భార్యని, అంటే ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే ఒక్కడు ముగ్గురిని ఏ విధంగా చంపగలిగిండు అనేది ఒక డౌట్, అనుమానాలు అయితే చాలా క్లారిటీగా అర్థమవుతా ఉన్నది. అందులో పాప హాస్టల్లో ఉంది కాబట్టి ఈ పాప బతికి బయటపడ్డది. వీళ్ళ ఫాదరే వీళ్ళ మమ్మీని, వీళ్ళ సిస్టర్ని, తమ్ముడిని, సిస్టర్ హాస్పిటల్లో ఉంది ఉస్మానియాలో. ఒకసారి ఏం జరిగింది ఏంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది, నీకెప్పుడు తెలిసింది తల్లి? సార్ నేను హాస్టల్లో ఉన్నా సార్, హాస్టల్లో ఉన్నా సార్. అయితే మా బాబాయ్ ఏమన్నాడు సార్, పండుగ జరుగుతుంది రా అని చెప్పింది సార్, తొందరగా బట్టలు చదువుకొని రా అని చెప్పింది సార్. అంటే ఇట్లా జరిగిన తర్వాత నిన్ను హాస్టల్ నుంచి రమ్మన్నారా? లేదు సార్, మీరు డైరెక్ట్ చచ్చిపోయారని చెప్పలేదు భయపడతారు పిల్లలు. అయితే సరే అని చెప్పినా సార్, చదువుకొని వచ్చేసిన సార్. వచ్చేసి ఇక్కడ దిగినా సార్, బండి మీద నుంచి దిగినా సార్. ఎక్కడుంటావు హాస్టల్లో? ఇక్కడ దిగినా సార్. అయితే దిగినా బాబాయ్కి ఏమో ఈ బ్యాగ్ ఇచ్చిన సార్. బ్యాగ్ ఇచ్చి సార్ ఇట్లానే ఉరికుండి పోయినా సార్. మా తమ్ముడు ఏమో ఇట్లా పండుకున్నాడు సార్, మా మమ్మీ కూడా ఇట్లా పండుకుంది సార్. అయితే మా తమ్ముడు ఇట్లా పండుకున్నాడేమో అని అనుకున్నా సార్, మా డాడీ చచ్చిపోయాడేమో అని అనుకున్నా సార్. అంటే నువ్వు ఫస్ట్ మీ డాడీ చనిపోయిండేమో అనుకున్నా సార్, చచ్చిపోతా అని అంటున్నాడు సార్. అంటుండే మీ డాడీ అంటున్నాడు సార్. సరే అని చెప్పేసిన సార్, వచ్చిన సార్. మీ డాడీ అసలు మీతో ఎట్లుండేవాడు? అంటే ఓన్లీ ఫస్ట్ నుంచి కూడా డ్రింక్ చేసేవాడా? ఇప్పుడు మీరు మొత్తం ఎంతమంది మీరు? మేము ముగ్గురు ఆడపిల్లం సార్, ఒక కొడుకు సార్. నలుగురు మొత్తం మీరు? నలుగురు. నువ్వు ఎన్నో పర్సన్ దాంట్లో? రెండు, సెకండ్ సార్. అంటే మీ అక్క ఉందా ఇంకా నీకన్నా పెద్ద? ఆమె ఎక్కడ ఉంది? హాస్పిటల్లో ఉంది సార్. మా చెల్లి ఎంబడి సార్. మీ చెల్లెంబడి మీ అక్క ఉంది అక్కడ. మీ డాడీ అంటే ఫుల్గా డ్రింక్ చేసేవాడా, లేదంటే చెడు దోస్తాన్లు ఏమైనా ఉన్నాయా? అసలు ఎలాంటి వ్యక్తి మరి? మీ మమ్మీని ఈరోజు పొట్టన పెట్టుకున్నాడు. ఫస్ట్ ఏమో సార్ ఒక మందు వేసుకుంది సార్, తాగింది సార్, తాగి జతలా తిరుగుతాడు సార్. ముగ్గురు ఉన్నాడు సార్. అంటే మీ ఊరోళ్ళేనా వాళ్ళు? మీ తండకు సంబంధించిన వాళ్ళేనా? అవును సార్, ముగ్గురు తాగి ఉన్నారు సార్. వాళ్ళందరు తాగుతారు సార్. రోజు మా మమ్మీకి సతాయిస్తాడు సార్. సతాయిస్తాడు.
కొడతారు సార్. మా మమ్మీ ఓ, నేను ఇక్కడే సావాలి అని అనుకుందేమో సార్. మా డాడీ ఎంత కొట్టినా సార్ మా డాడీకే మళ్ళీ కొడతా సార్. నేను కొడతా సార్. మీ అమ్మకి సపోర్ట్ చేసేటోళ్ళు మీ మమ్మీ వాళ్ళ అమ్మోళ్ళు ఎక్కడ మీరు మాట్లాడుకురే? రాముట్ల సార్. రాముట్ల. మీ మామ వాళ్ళది? అవును సార్. మా అమ్మ వాళ్ళ అమ్మ లేదు సార్, మా అమ్మ వాళ్ళ నాన్న లేడు సార్. ఓకే. మామయ్యలు ఉన్నారా మీకు? అన్న, మా మమ్మీ వాళ్ళ అన్న ఉన్నాడు సార్, మా మమ్మీ వాళ్ళ చెల్లె ఉంది సార్. చెల్లె ఉంది. మా మమ్మీ పెద్ద సార్. ఈమె చిన్న, మీ మమ్మీ చిన్న. అయితే మీతో ఎప్పుడన్నా మీ మమ్మీ చెప్పేదా మీ డాడీ నన్ను కొడుతున్నాడు, చంపేస్తా అంటా ఉన్నాడు అని? నేను ఉన్నా సార్, ఇక్కడ చాలా రోజులు ఉన్నా సార్. పావునే నాకు చంపేస్తాడేమో అని అంటాడు సార్ మా మమ్మీ. ఎంత కొట్టినా సార్, మా మమ్మీకి ఎంత కొట్టినా మళ్ళీ నేను రిటర్న్ పోయి మా డాడీ కొడతా సార్. లాస్ట్ ఏమో సార్, మా డాడీ ఏమో మా మమ్మీకి ఇక్కడ కొట్టింది సార్, తల మీద కొట్టింది సార్. ఈ మొత్తం బ్లడ్ వచ్చినాయి సార్. బ్లడ్ వచ్చినప్పుడు మొన్న చేసినప్పుడా అంతకన్నా ముందా? అవును సార్, అన్ని బ్లడ్లు వచ్చినాయి సార్. ఒక ఇటుకి సార్ నేను మా మమ్మీ ఏమో సార్ ఈ పోలీస్ స్టేషన్కి పోయినాం సార్. మా మమ్మీకి ఏమో మా డాడీ కొట్టినప్పుడు నేను ఇక్కడ కొట్టించుకున్నా సార్. మీ బాబాయ్ ఉన్నాడా మీకు? ఉన్నాడు సార్. ఆయనకి చెప్పే ప్రయత్నం చేసిరా ఇట్లా చేస్తా ఉన్నాడు డాడీ అని ఎప్పుడన్నా? చేసినాం సార్. కొట్టింది సార్, మా డాడీ కొట్టిండు, అందరు కొట్టిండు సార్. ఇంకా బుద్ధి రాలేదు సార్, ఇట్లనే తాగుతాడు సార్. మా మమ్మీకి సంతాయిస్తాడు. ఈరోజు మీ మమ్మీని మీ తమ్ముడిని పొట్టన పెట్టుకున్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? ఏమైంది అనుకుంటున్నావు నువ్వు? నీకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత నీకేమనిపించింది మమ్మీని తమ్ముడిని అక్కడ చూసినప్పుడు? ఉరి శిక్ష అనిపించింది సార్. మా డాడీకి ఉరి శిక్ష అనిపించింది సార్. అర్మాలి మొత్తం సార్ బట్టలతోనే మా మమ్మీ కొత్త చీరలు సార్. మా డాడీ ఎప్పుడు ఇప్పియలే సార్. మేము చిన్నప్పటి నుంచి పుట్టినాం కానీ ఎప్పుడు ఇప్పియలే సార్. మీకు బట్టలు కూడా కొనియాలి మీ డాడీ? ఒక్క జత కూడా ఇప్పియలే సార్. మా మమ్మీ ఏమో కూలీ నాలి చేసి వేరే వాళ్ళ ఇల్లు పోయి కూలీ నాలి చేసి మాకు ఇస్తారు సార్. బట్టలు కొనిపించింది సార్, అన్ని కొనిపించింది సార్. సార్ మీరు ఇట్లా చంపేసి అంటే నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ చెల్లె ఇప్పుడు కొంచెం సీరియస్ గా కండిషన్ లో ఉందని చెప్తా ఉన్నారు. మీరు మేజర్ గా అంటే మీ ఫాదర్ కి అంటే మీ ఫాదర్ వెనక ఎవరన్నా ఉన్నారనుకుంటున్నారా? ఓన్లీ మీ ఫాదర్ కూడా చంపిన అనుకుంటున్నారా? ఉన్నారు సార్. ఎవరు వాళ్ళ ఐడియా ఉందా? మా డాడీ సార్. 2 బీఆర్ఓలు సార్. ఇద్దరు బీఆర్ఓలు సార్. ఒక మోత్యాగాడు సార్. మోత్యాగాడేమో సార్ మా మమ్మీకి ఎప్పుడు చంపిర్రో కానీ అప్పటి నుంచి లేడు సార్. ఒక 3-4 సార్ మా డాడీ ఏమో ఇట్లా ఉరికిందంట సార్. మోత్యాగాడేమో ఇట్లా ఉరికిందంట. ఇట్లా లేడా ఇప్పుడు? లేడు సార్. ఇట్లా ఉరికిందంట సార్. ఇట్లానే ఇక్కడ తాకిందంట సార్ మోత్యాగాడికి. ఇట్లానే ఉరికింది సార్. ఆయన కూడా దెబ్బ తాకిందా? బస్ ఎక్కిండంట సార్. బస్ ఎక్కితే బస్ ఎక్కిండంట సార్. ఇట్లా ఎందుకు చేయాలని అడిగినా సార్. మా డాడీకి ఏమో చెప్తలేడు సార్, ఎవరు చెప్తలేడు సార్. మీ డాడీ నువ్వు వచ్చేసరికి ఇక్కడే ఉన్నాడా? చంపేసి లేడు సార్. 4-5 పోయినంట సార్ తాగి. ఓకే. ఏడ దొరికింది? పోలీసు వాళ్ళకి ఎక్కడ దొరికిందంట? ఫస్ట్ అమన్గల్ పోయాడంట. అమన్గల్ పోయి ఇక్కడ కాటర్ మిల్ కాడ వచ్చిందంట సార్. కాటర్ అక్కడ వచ్చి పోలీస్ అన్న వాళ్ళు పట్టుకున్నారంట సార్. అయితే పోలీసు వాళ్ళు వచ్చిందంట సార్. మీరు ఎవరెవరో కొట్టిరని మా మమ్మీకి పోలీస్ స్టేషన్ ఏమంటున్నాడు సార్, నేను మా తమ్ముడు మా చెల్లె మా అక్క నా బిడ్డలు కాలు వారు అని అంటున్నాడంట సార్ పోలీస్ స్టేషన్. నాకు పుట్టలేదు వాళ్ళు నా పిల్లలు కాదంటున్నాడా? అంటున్నాడంట సార్. ఎప్పుడు మీ మమ్మీ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయి చెప్తుందంట సార్. ఆ పిల్లలు అసలు నాకు పుట్టలేదు నా పిల్లలు కాదని చెప్తున్నాడా? ఇట్లా చెప్పిండంట సార్. మొత్తం మా మమ్మీకి అంటే మీతో ఎట్లుండేటోడమ్మా? అంటే క్లోజ్ గా ఉండేటోడైనా? మీతో ఎప్పుడు తాగి మీతో కూడా లొల్లి పెట్టుకున్నా? మాతో కూడా లొల్లి పెడతాడు సార్. అక్కడ నుంచి పడేసింది సార్. ఈ చేయి ఇరగొట్టింది సార్. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న చెల్లెక? అవును సార్. ఓకే. ఆమె చెయ్యి కూడా ఇరగొట్టింది. ఫస్ట్ మరి మీ నానమ్మ ఇక్కడే ఉంటది కదా, మీ నానమ్మ ఏమనేది కదా? ఫుల్ తిడుతుంది సార్, ఫుల్ అంటది సార్, ఏదేదో అంటది, ఫుల్ తిడుతుంది సార్ మా నాయనమ్మ. మంచిగా ఉండాలని తిడుతుంది సార్. ఓకే సారీ మా, ఇక నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను. ఓకే, విన్నారు కదా. అంటే ఇవి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అంటే
మన కడుపులో పుట్టిన పిల్లల్ని కూడా కనీసం దెబ్బ తగిలితేనే అల్లాడిపోతాము, చాలా అంటే వేరే విధంగా ఉంటుంది. అట్లాంటిది కన్నోడే పిల్లల్ని పొట్టన పెట్టుకొని భార్యని చంపేసిండు అంటే ఇది నమ్మశక్యంగా లేదు. ఒక్కడే చేసిండంటే దీని వెనక ఇంకా కొంతమంది ఉన్నారనే అనుమానాలని మాత్రం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి విచారణలు ఏమైనా బయటపడతాయా ఏంటి అనే విషయాలు మాత్రం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీకు ఏరియా కూడా చూపించే ప్రయత్నం చేస్తా. చెప్తాను సార్, నేను చెప్తాను సార్. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు సార్, ఇక్కడ కూర్చున్నాడా సార్, కూర్చోలే. ఈ చుట్టుపక్కల మా మమ్మీ ఉందా సార్, లేదు. మా సొంతం నాయనమ్మ సార్, వాళ్ళ ఇంటికాడ రోజు పోతా సార్. మా మమ్మీ మా తమ్ముడు తాత తాత నాయనమ్మ నాయనమ్మ అని పోతా సార్. మా తాత ఏమో సార్ ఓ బీడి బీడి నాకు తేమని చెప్తాడు సార్ మా తమ్ముడికి. ఇంకా ఏమైనా తేమని చెప్తాడు సార్. మా తాత జేబులో నుంచి పైసలు తీసుకుంటాడు సార్. ఫోన్ తల్లి, మీకు మీ మమ్మీ ఉన్నప్పుడు ఏదో కష్టం చేసుకొని చేసేది ఏంది ఈరోజు మీ పరిస్థితి? అడుగు తినే పరిస్థితి ఉంది సార్. ఈ రోడ్ కాడ కూర్చోవాలి సార్, ఇట్లా ఆడుకోవాలి సార్. ఏం లేదు, ఇంకా ఏం లేదు సార్. మా మమ్మీ ఇక్కడ ఎక్కడ లేదు సార్. బేబీ అక్క ఏమో సార్ మా తమ్ముడు కోసం, మా చెల్లి కోసం. మా చెల్లి ఏమో సార్ ఉడుమంటది సార్. బేబక్క ఉడుమండి అంటే సార్ రాగి మాడి తాగుతుంది సార్. టీచర్ సార్ ఒక దెబ్బ కొట్టాలి సార్ మా తమ్ముడికి మా చెల్లికి. భయపెట్టిస్తుందేమో కానీ ఒక దెబ్బ ఇట్లా కొట్టాలి సార్. ఈ స్కూల్లోనే ఆడుకుంటారు సార్, వీళ్ళ చేత ఆడుకుంటారు సార్. వాష్ వీళ్ళకి చూడలేదు సార్, వీళ్ళతో విడిపోయింది సార్. ఎవరు లేరు సార్, మా మమ్మీ లేదు, మా తమ్ముడు లేదు. ఈరోజు మీ గురించి మీ ఊరు ఏడుస్తుంది తెలుసా నీకు? మొత్తం నేను దగ్గర ఇట్లాంటి కేసులు ఒక 100-200 కేసులు చేయొచ్చు, చూడొచ్చు ఇట్లాంటిది. కానీ మీ ఊర్లో మీ మమ్మీ మీద అంటే మీ మమ్మీ ఎంత మంచిది అయి ఉండొచ్చు అంటే ఇంతమంది మీ బాధ చూడలేక ఏడుస్తూ ఉన్నారంటే మీ మమ్మీ మంచిది కాబట్టే ఇంతమంది కళ్ళలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మంచిది కాదనుకో, అరే మంచిది కాకపోయా అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు అంటే మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు మీ డాడీ ఎలాంటి శిక్షలు వేయాలి? మీ డాడీకి ఏమనుకుంటున్నావు? మీ డాడీ వస్తే మిమ్మల్ని చూసుకుంటారు అనుకుంటున్నావా? సార్ నాకు మా అక్కకి ఇంకా మా చెల్లి బతుకుతే మా ముగ్గురిని చేస్తారు సార్. ఏం లేదు సార్. ఇంకా మా డాడీకి మా మమ్మీకి ఎవరెవరో కొట్టిర్రో సార్, మా తమ్ముడికి ఎవరెవరో కొట్టిర్రో, మా చెల్లికి ఎవరెవరో కొట్టిర్రో సార్. అందరికి ఉరి శిక్ష సార్. మా వాళ్ళకి ఉరి శిక్ష. నమ్మకం ఉందా శిక్షలు వేస్తారని నీకు? లేదు సార్, లేదు సార్. నమ్మకం ఉండాలి సార్. వాళ్ళకి ఉరి శిక్ష అయ్యకుంటే సార్ మా మమ్మీ ఎంబడి నేను పోతా సార్ పైనికి. ఒక్కటే మాట చెప్తున్నా సార్, మా మమ్మీ ఎంబడి నేను పోతా సార్. మా మమ్మీకి ఏం చేస్తామని ఎవరు అడిగినా కూడా నేను చేస్తా సార్, సిద్ధం సార్. కాదమ్మా, నువ్వు ఏం చేస్తావు? నువ్వు బతికుండి మీ మమ్మీ పోయింది, మీరు రుబాబుగా బతికుండి ఇదే ఊర్లో మీరు నిలబడాలి. కానీ అది కరెక్ట్ కాదు కదా తల్లి. చిన్న అమ్మాయివి, నేను ఏమంటున్నా తల్లి, చిన్న పిల్లలు పెద్దగా, ఎందుకంటే నీకు బాధ ఉండొచ్చు, నేను ఒప్పుకుంటా ఆ బాధ ఎట్లుంటుంది అనేది. కాకపోతే నేను మా మమ్మీ దగ్గరికి పోతానే మాట రావద్దు, నేను నిలబడి సాధిస్తా. మీ డాడీ ఉన్నాడు కదా సార్. ఇగో మా మమ్మీ కూడా ప్రయత్నం చేస్తుందంట సార్. మా తాతకు చంపేసి ఎవరు? మీ నానమ్మనా? తాతను కూడా చంపేస్తా అంటాడు. మా తాత చంపేస్తా మీ డాడీ? మా డాడీ సార్. ఏం పేరు మీ డాడీ పేరు? రామ్దాస్ సార్. రామ్దాస్ చెత్తన కొడుకు సార్ రామ్దాస్. ఏమనుకుంటు సార్ వాడిని. ఇక్కడేమో డబ్బులు దాచుకుంటారు సార్. మా తాతకి 3-4 రోజులు గండి కాస్తుందంట సార్. మా తాతకి అని మీ తాతని చంపేద్దామని సార్. మా తాతకి చంపేస్తే ఈ ఊరు వాళ్ళు ఉండరు సార్, ఎవరు ఉండరు సార్. మా తాత ఎంబడి అందరు పోతారు సార్, ఎవ్వరు ఉండరు సార్. మా తాత వేరే వాళ్ళకి సాయం చేస్తాడు సార్, ఆవులు ఇప్పిస్తాడు సార్, బేరం చేస్తాడు. మంచి పేరు ఉంది మీ తాతకి. ఉంది సార్. సొంతం తాత కాదు సార్, తమ్ముడు. సొంతం తాత వల్ల తమ్ముడు, వాట్ ఎవర్ ఎవరైనా వాళ్ళ రక్త సంబంధమే కదా. ఓకే, పెట్టుకున్న వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు తల్లి? మా డాడీ కాదా? మీ డాడీకి కానీ మీ డాడీ మీ మమ్మీని చంపిన వాళ్ళని వాళ్ళకి చంపాలి సార్. ఓకే, ఈ మట్టిలో వాళ్ళు కలవాలి సార్. మా మమ్మీ మా తమ్ముడు ఈ మట్టిలో ఉన్నారు సార్. వాళ్ళు ఎంత మంది ఉన్నారు కానీ ఈ మట్టిలోనే ఎక్కడ పెట్టారు తల్లి? ఎప్పుడు జరిగింది దాన సంస్కారాలు? ఎప్పుడైనా
నిన్న సార్ నిన్న నైటా ఆ. ఎక్కడ వేసిరు దూరమా దగ్గరనా ఇగో ఇక్కడనే సార్ అక్కడనేనా ఆ. ఈ చెట్టు కాడ పండుకుంది సార్ మా తమ్ముడు పండుకున్నాడు ఒకసారి పోదామా చూసొద్దామా పోదాం సార్